ఒకప్పుడు చింతలపల్లి అనే అందమైన పల్లె ఉండేది. ఆ పల్లెలో పచ్చని పొలాలు, పెద్ద చెట్లు, చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి. ఆ పల్లె మధ్యలో ఒక పాత బావి ఉండేది. దానిని మాయాబావి అని పిలిచేవారు. ఎందుకంటే ఆ బావి గురించి ఒక రహస్యం ఉండేది. పల్లె పెద్దలు చెప్పేవారు, ఈ బావిలో నీళ్లు తీసుకునే ముందు మనసులో ఏం కోరుకుంటే అది నెరవేరుతుంది. కాని ఒక షరతు ఉంది, మంచి మనసుతో కోరుకోవాలి. ఆ పల్లెలో సీత అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె చాలా దయగలది, సహాయం చేసే స్వభావం ఉన్నది. కాని ఆమె కుటుంబం చాలా పేదది. ఒక రోజు ఆమె తల్లి అనారోగ్యంగా పడిపోయింది. మందులు కొనడానికి డబ్బు లేదు. సీత చాలా ఆందోళన చెందింది. అప్పుడు ఆమెకు మాయాబావి గుర్తుకు వచ్చింది. రాత్రివేళ చంద్రుడు వెలుగుతున్నప్పుడు సీత నెమ్మదిగా బావి దగ్గరకు వెళ్ళింది. ఆమె చేతులు జోడించి ఇలా కోరుకుంది, నా అమ్మ త్వరగా బాగుపడాలి, నాకు డబ్బు అవసరం లేదు, అమ్మ ఆరోగ్యం కావాలి. అలా కోరుకుని బావి నుంచి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం ఆశ్చర్యం! ఆమె తల్లి ఆరోగ్యం మెరుగుపడింది. కొద్ది రోజుల్లో పూర్తిగా కోలుకుంది. ఈ విషయానికి పల్లెలో అందరికీ తెలిసింది. అదే పల్లెలో రాము అనే లోభి మనిషి ఉండేవాడు. అతను ఆ బావి గురించి విని తాను కూడా వెళ్ళాడు. రాత్రి బావి దగ్గరకు వెళ్ళి ఇలా కోరుకున్నాడు, నాకు చాలా బంగారం కావాలి, నేను ధనవంతుడవ్వాలి. అతను నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు అతని ఇంట్లో బంగారం కనిపించింది. కాని ఆశ్చర్యం ఏమిటంటే ఆ బంగారం కొద్దిసేపటికే మట్టిగా మారిపోయింది. రాము కోపంతో బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు కనిపించాడు. అతను అన్నాడు, ఈ బావి మనసు చూసి ఇస్తుంది, లోభం ఉన్నవారికి అది శాశ్వతం కాదు. రాము తన తప్పు అర్థం చేసుకున్నాడు. అతను సీత దగ్గరకు వెళ్ళి అడిగాడు, నువ్వు ఏం కోరుకున్నావు? సీత నవ్వుతూ చెప్పింది, నేను నా కోసం కాదు, నా అమ్మ కోసం కోరుకున్నాను. అది విన్న రాము తన స్వార్థం గ్రహించాడు. అప్పటినుంచి అతను కూడా మంచి మనసుతో జీవించడం ప్రారంభించాడు. ఆ పల్లెలో ప్రజలు ఒక విషయానికి నేర్చుకున్నారు, మంచి మనసు ఉంటే దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఆ మాయాబావి ఇప్పటికీ ఉంది, కాని అది నిజంగా మాయ కాదు. మన హృదయంలో ఉన్న మంచితనం అదే అసలు మాయ. చిన్న చిన్న మెరుపులు, చిన్న చిన్న మెరుపులు నీతి, మోరల్. లోభం కాదు, మంచితనం మన జీవితాన్ని మార్చుతుంది.